అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత దేవుడు మహాకృపను బట్టి వీడియో చేయడం కృపను అనుగ్రహించాడు. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని వ్రాయబడి ఉన్నది. వాట్ ఏ గ్రేట్ వర్డ్. ప్రియ సంగమా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడి. ఎవరు ఈ పరిశుద్ధులంటే పరిశుద్ధాత్మదేవుడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధతనే కోరుతాడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు మనలో పరిశుద్ధ ప్రత్యేకతని కోరాలని అనుకుంటాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన పరిశుద్ధతను కోల్పోతున్నాం, మన పవిత్రతను కోల్పోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన శుద్ధ హృదయాన్ని పాడు చేసి మన దేహమని అపవాది చేతికి అప్పగిస్తున్నాం. అందుకే ప్రభు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధుడే ఉందని మాట్లాడుతున్నాను. ఈరోజు నీ గృహము, నీ పిల్లలు, నువ్వు ఏ విధంగా ఉన్నావో, నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో, నీ పిల్లలు కూడా అలాగే నేను నడవాలని నీకు ఎంత ఆశ ఉంటుందో, నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు, జగతి పునాది వేయబడుకొని నేను ఎన్నుకున్న దేవుడికి ఆశ ఉండదా? ప్రియసంగమా, ఈరోజు ఈ వాక్యం ఏంటంటే జీవితంలో నువ్వు పరిశుద్ధతను కోల్పోతున్నావేమో, పవిత్రతను కోల్పోతున్నావేమో. ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా మహిమపరుస్తున్నావు? నీ హృదయంలో ఏమి దాచబడి ఉన్నది? నీ హృదయంలో ఏ యొక్క పరిశుద్ధతకి సంబంధించింది ఏముందని ఒకసారి నువ్వు హృదయం చేపెట్టుకొని చెప్పగలుగుతావా ఈ ఉదయం? అందుకే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధుడై ఉందని మాట్లాడచ్చు. ప్రియజనమ్మా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయం శుద్ధీకరించబడాలంటే కేవలము ప్రార్థన ద్వారా, నీ హృదయం శుద్ధీకరించబడాలంటే కేవలము వాక్యము ద్వారా. ఈ వాక్యము, ప్రార్థన, దేవుడితో సామరస్యము ఉంటే నువ్వు శుద్ధీకరించబడతావు. నువ్వు కూడా పరిశుద్ధుడితో సమానంగా అయిపోతావు. పరిశుద్ధుడితో సమానంగా పడి తన పిల్లలు అయిపోతావు అంతే. ఈరోజు ప్రభుకు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఒకవేళ అట్టడికి కూడా దాక్కొని ఉంటే నేను శుద్ధుని, పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి. పరిశుద్ధాత్మదేవుడు నేను కోరుకున్నది కేవలం నిన్ను పరిశుద్ధతే. పరిశుద్ధాత్మదేవుడు నేను కావలసింది ఆయన హృదయం శుద్ధీకరించింది. దేవుడు ఏర్పాటు చేసిన హృదయం. నీ హృదయంలోనికి ఆ పరిశుద్ధాత్మదేవుడు రావాలంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కల్మషము లేకుండా ఉంటేనే తప్ప పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయంలోనికి రాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా వాక్యం మీకు ఇస్తున్నాండి. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని శుద్ధీకరించి. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధునిగా ఉండడానికి ఎంత ప్రయాసపడ్డాడు. పాపంలో పడిపోకుండా యోసేపు ఎంతగా భయపడి దేవుడికి తగినగా శుద్ధతను కలిగి జీవించాడు. అనేకమైన భక్తులు ప్రభు పరిశుద్ధతని కోల్పోకుండా దేవుడితో సాహసం కలిగి ఉన్నాడు. కేవలం వారి హృదయాన్ని ఎంతగా పవిత్రపరుచుకున్నారో ఈరోజు ఒకసారి నెమరు వేసుకో, జ్ఞాపకం చేసు. ఒకవేళ నేను కూడా శుద్ధీకరించబడాలి, నేను కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయంలో ఉండాలి, నేను కూడా పరిశుద్ధాత్మతో అంకితమవ్వాలంటే నీవు ప్రార్థన, వాక్యము ద్వారా ఎప్పుడైతే కట్టబడతావో నీ హృదయం పరిశుద్ధపరచండి. అటు రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని బలపరచాలండి. రండి మనం ప్రార్థన చేద్దాం.
జీవాధిపతిమైన మా పరిశుద్ధాత్మ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి వందనములు, స్తోత్రం. ఈ ఉదయం నీ బిడ్డలు శుద్ధీకరించబడుటకు, నీ సన్నిధి పొందుకొనుటకు, నీతో సాహసము కలుగుటకు ఎంతగా ప్రయాసపడి ఒప్పుకున్నారో వాళ్ళ పట్ల మీరు కృప చూపించండి. ఒకవేళ ఎంతమంది అయితే ఇంకా ఆ తొట్టిన జీవితంలో జీవిస్తున్న వారికి క్షమించి నీ వైపు తిప్పుకునే కృపను దయచేసి మహిమ పొందమని క్రీస్తు వారి నామమున బ్రతిమలాడి పెట్టుకున్నాము. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.